క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవుడు దేని కొరకు చింతించాలి? చింత అనగానే విచారమని, ఆలోచించుకోవటం అని, మరి రకరకాలుగా ఈ భూమి మీద మనం చూస్తూ ఉంటాం. భూమి మీద ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి ఈ లోకం అంటే ఏంటో తెలుస్తున్నటువంటి తరుణంలో, లేదా మంచి చెడు అన్న అవగాహన ఎప్పుడైతే మనిషికి వస్తుందో అక్కడి నుంచి ఆలోచించటం ప్రారంభిస్తాడు. అలా ఒక వయసు వచ్చినంత వరకు పిల్లల స్వభావంతో ఈ లోకంలో ఉండి కొంతకాలం గడిచిన తర్వాత చింతలోనికి ప్రతి మనిషి కూడా వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉంటాం. విద్యార్థుల గురించి ఆలోచిస్తే వారు ఎలాగా పరీక్ష రాయాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి, ఎలా రాయాలి, వీటి మీద చింత ఉంటుంది, చింతిస్తుంటారు. అలాగే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యోగ పోరాటం చేస్తున్నటువంటి వారు ఉద్యోగం కోసం చింతిస్తుంటారు. వ్యాపారస్తులు ఏ ఆలోచన ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ ఆలోచన ద్వారా ముందుకు వెళ్తుంటే లాభాలు గడించవచ్చు అనేటువంటి ఆలోచనతో చింతిస్తూ ఉంటారు. వ్యవసాయం చేసేటువంటి వారు వ్యవసాయం కోసం చింతిస్తూ ఉంటారు. వివాహం అయినటువంటి వారు పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసం చింతిస్తుంటారు. పిల్లలైన వారు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అని చింతిస్తుంటారు. చింత, విచారం, ఇలా భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషిని కూడా మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఏదో ఒక చింతతో బాధపడుతుంటారు. అంటే భూమి మీద ఉండేటువంటి మనుషులలో ప్రత్యేకించి దేవుడు క్రైస్తవులను బలపరుచుకోవడానికి, తనను నమ్మినటువంటి వారిని రక్షించుకోవటానికి మానసికంగా క్రైస్తవుడు కృంగిపోకూడదు అని, క్రైస్తవుడు మరి దేని గురించి ఆలోచించాలి, దేని గురించి చింతించాలి అని బైబిల్ను మనం అడిగితే ప్రియులారా, బైబిల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ చింత విచారం గురించి రాయిస్తూ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. దానియేలు మాట్లాడుతూ, రాజా, దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు మనకు తెలుసు కదండి. మొదటి సామ్రాజ్యాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని పాలించేటువంటి రాజే నెబుకద్నెజరు. రాజుకి దానియేలు చెప్తున్నాడు, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు తమరికి కలగబోవు దానిని తెలియజేసేటువంటి వాడు దేవుడు అని చెప్పాడండి. దానియేలు చెప్తున్నాడు, నెబుకద్నెజరు ప్రస్తుత కాలం గడిచిన తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ఒక గర్వంతో ఉన్నటువంటి అతను తన కోట గోడలను చూసుకొని, కోటను చూసుకొని, తన బలాన్ని చూసుకొని ప్రతిదినం నా బలాతిశయము చేతనే నేను ఈ సామ్రాజ్యాన్ని నేను నడిపిస్తున్నాను అనే గర్వపూరితమైనటువంటి ఆలోచనతో మాట్లాడుకునేవాడు, తనలో తాను మాట్లాడుకునేటువంటి వాడు. అంత గర్వంతో మాట్లాడుతున్నటువంటి నెబుకద్నెజరు, ఒకవేళ నా సామ్రాజ్యము అయిపోయిన తర్వాత, అంటే ప్రస్తుత కాలం అయిపోయిన తర్వాత, ప్రస్తుతం ఇప్పుడు నేను పాలన చేస్తున్నాను సామ్రాజ్యాన్ని, భవిష్యత్తులో ఏ సామ్రాజ్యం పాలిస్తుంది అని నెబుకద్నెజరు మనోచింత గలవాడై మంచం మీద పరుండి ఆలోచిస్తున్నాడట. అలా ఆలోచిస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, అలా ఆలోచిస్తూ, ఎందుకంటే పగటి పూట ఎక్కువ దేని కొరకు ఆలోచిస్తామో పడుకున్న తర్వాత అవే కలలోకి వస్తాయి. ఇతను ప్రస్తుత కాలం గడిచిన తర్వాత, నా సామ్రాజ్యం ముగించిన తర్వాత మరో సామ్రాజ్యం ఏది రాబోతుంది అని ఒక ప్రతిమ రూపంలో దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు. ఆ ప్రతిమ రూపం 4 సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి లోహాలతో కూడినటువంటి ఒక
విగ్రహాన్ని అతనికి చూపించాడు. దాని గురించి ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు చాలామందిని జ్యోతిష్కులను పిలిచాడు, జ్ఞానులను పిలిచాడు, ఏమండి కల్దీయులను పిలిచాడు, గారడి చేసేటువంటి వారిని అందరినీ కూడా పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరు కూడా అతని యొక్క కలభావాన్ని ఎవరు చెప్పలేకపోయారు. అలా చెప్పలేకపోతున్నటువంటి సమయంలో అప్పటికే మరి చెరసాలలో ఉండేటువంటి దానియేలు గారు భవిష్యత్ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. దేవుడు రాజుకైనా జ్ఞానాన్ని నేర్పించగల ఒక జ్ఞానిని భూమి మీద అప్పటికే దానియేలు గారు ఉన్నాడు. ఆ దానియేలు గారిని పిలిపించిన తర్వాత ప్రతిమ యొక్క భావాన్ని దానియేలు గారు ప్రకటించాడు. అలా ప్రకటిస్తూ దేవుని గురించి చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, అదే 29వ వచనంలో, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగల వారై ఉండగా ఆ మర్మములను బయలుపరిచేది ఎవరు? దేవుడు అని చెప్పాడు. చూడండి అక్కడ దానియేలు గారు ఆ మర్మానికి సమాధానం చెప్పినా, భావాన్ని చెప్పినా ముందు ఎవరిని పెట్టాడు? ఆయన దేవుణ్ణి పెట్టాడు. అప్పటికే మానసికమైనటువంటి ఆలోచనతో ఎంతో వేదనలోకి వెళ్ళిపోయాడు. ఈ మనోచింత అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మెదడు అదుపు తప్పుతుందండి. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. చాలా ఒత్తిడికి గురవుతాడు. ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి ఏమవుతాడు అంటే ఒక మానసిక రోగిగా మిగిలిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉండేటువంటి మనుషులు దేనికైనా కూడా మానసికంగా కూడా సిద్ధపడాలి. ప్రతి విషయంలోనూ మానసికంగా సిద్ధపడాలి. భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా ఎప్పుడైతే సిద్ధపడతావో మానసిక మనోచింత అనేది మీకు రాకుండా ఉంటుంది. ప్రియమైన దేవుని వర్లారా, భూమి మీద ఉండేటువంటి మనుషులు కూడా అండి, ప్రతి విషయంలో కూడా అది జరగకపోతే, తను అనుకున్నది జరగకపోతే మనోచింత గలవాడై ఆ ఆలోచన విచారం అనేది మరి తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు మానసికంగా దెబ్బతింటాడండి. అలా దెబ్బతింటున్నటువంటి మనుషులు ఎంతోమంది భూమి మీద మానసిక రోగులుగా మిగిలిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి, మరి ఆయన ప్రసంగాన్ని ప్రారంభించిన తొలినాళ్ళు అవి. కొండ మీద ప్రసంగాన్ని మాట్లాడుకుంటూ వస్తూ, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి మీరు ఎలా ఉండాలి అంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించకండి. దేహాన్ని గురించినటువంటి చింత, వస్త్రాలను గురించినటువంటి చింత, శరీర పోషణ గురించి కలిగినటువంటి చింత, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో అనేటువంటి చింత అనేది మీకు ఉండకూడదు. ఎందుకంటే ప్రాణము కంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు అన్నట్టు. చూడండి ప్రియులారా, ఏమండి, కానీ మనిషి మాత్రం ఈరోజు ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో వీటి మీద ఎక్కువగా ఆలోచించి మనోచింత గలవారై మారిపోయారు. అందుకే వీటి గురించి మీరు చింతించకండి అని చెప్పి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను గురించి ఉదహరిస్తున్నాడు. ఒకసారి పక్షులు మీరు చూశారు కదా, ఆ పక్షుల జీవితాన్ని మీరు ఆలోచించగలిగితేనండి, ఇదిగో మరి పక్షులు ఎలా బ్రతుకుతున్నాయి, ఏం తింటున్నాయి, ఏమి త్రాగుతున్నాయి, ఆకాశ పక్షులను ఆలోచించమన్నాడు. తర్వాత అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను
మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఏమండి, ఆకాశ పక్షులనే అవి ఏ శ్రమ పడకుండా ఉన్నవి బ్రతుకుతున్నాయి అని అంటే వాటిని పోషిస్తున్నది ఎవరట? మీ పరలోకపు తండ్రి. ఏమండి, వాటి పరలోకపు తండ్రి కాదంటుండేది ఇక్కడ. వాటిని పోషించేది మీ తండ్రి. ఆకాశ పక్షులను పోషిస్తున్నది మీ తండ్రి, జీవరాశులను పోషిస్తున్నది మీ తండ్రి. వాటికంటే ప్రథమ ఫలమైన మనిషి, శ్రేష్ఠుడైన మనిషి, అలాంటి ఈ మనిషిని, శ్రేష్ఠుడైన ఈ మనిషిని నీ తండ్రి నిన్ను పోషించలేడా? అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కదండి, మనం పడేటువంటి ప్రతి కష్టంలో పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాం. నా కష్టము ద్వారా పెద్దవాడికి ఒక మంచి డ్రెస్ తేవాలి, నా కష్టం ద్వారా నా కుమార్తెకు ఒక మంచి డ్రెస్ తేవాలి, నా కష్టము ద్వారా మంచి ఆహారాన్ని వాళ్ళకి ఏర్పాటు చేయాలి. నోరు తెరిచాము అని అంటే ఏమంటాం తెలుసా? మనం కష్టపడేది పిల్లల కోసం, మనం కష్టపడేది ఆహారం కోసం, మనం కష్టపడేది వస్త్రాల కోసం అని ఎక్కువగా వీటి గురించే ఎక్కువగా ఆలోచించటం ద్వారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది భౌతిక సంబంధమైన ఆలోచన కలిగి ఉంది గనుక దైవ సంబంధమైనటువంటి ఆలోచన మనలో నుంచి తొలగిపోతుంది అని దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు మానసికంగా. ఇదిగో వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దండి, చింతించకండి అని చెప్తున్నాడండి. వీటి గురించి ఎక్కువగా చింతించకండి, ఎందుకంటే ఇదిగో ఆకాశ పక్షులను మీ కళ్ళ ముందుంచాను, వాటిని చూడండి. 27, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు అన్నట్టు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరలా అడవి పువ్వును మనకు ఉదాహరణ మన కళ్ళ ముందు ఉంచాడు. అడవి పువ్వును ఉదాహరణగా కళ్ళ ముందు ఉంచాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి ప్రియులారా ఏమంటున్నాడో తెలుసా? చివరికి ఇదిగో మీరు దేని గురించి ఆలోచించాలి అని అంటే, ఎందుకంటే మనకు అవసరమైనవన్నీ కూడా ఆహారం కానీ, నీళ్లు కానీ, ఫలాలు కానీ, వస్త్రాలు కానీ, నివాసాలు కానీ, ఇవన్నీ కూడా మనం అడగకపోయినా మనకు అవసరమని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు, ఇచ్చేశాడు. ఆయన ఆహారం ఇవ్వలేదా? 3 పూట్ల చక్కగా తింటున్నాం కదా, ఆహారం ఇవ్వలేదా? మంచి వస్త్రాలను ధరించటం లేదా? విచిత్రం చెప్పమంటారా? ఈరోజు మనం వాడుతున్నటువంటి ఈ వస్త్రాలు సన్నపు నార వస్త్రాలండి. ఒకప్పుడు ఒక ఆయన వాడాడు ఇది. ఎవరు? గట్టిగా ధనవంతుడు. వస్త్రాల గురించి కూడా చెప్పాడండి ఆయన. ఎందుకంటే ప్రతిదినము సుఖపడుచు ఏమి తినాలో, ఏమేమో తింటున్నాడు, ఏమేమో ధరించుకుంటున్నాడు, ఏమేమో త్రాగుతున్నాడు. నీ జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు. వస్త్రాలను తనకిష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు, ఆహారాన్ని తనకిష్టం వచ్చినట్టుగా తిన్నాడు, ఏమి త్రాగాలో తనకిష్టం వచ్చినట్టుగా త్రాగాడు. అందుకే నీ జీవిత కాలమంతా కూడా చూస్తే ప్రతిదీ కూడా నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు గనుక ఈరోజు నువ్వు నరకములో యాతన పడుతున్నావని చెప్పాడండి అబ్రహాం గారు. అర్థమవుతుందా? ఒకనాడు ధనవంతుడు సన్నపు నార వస్త్రాలను ధరించి, మరి ఈరోజు మనం కూడా రంగురంగుల వస్త్రాలు, మంచి క్వాలిటీ కలిగినటువంటి వస్త్రాలను, మంచి క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్డు, ఏమండి, ఏమి త్రాగాలో, ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో అవన్నీ కూడా చాలా బాగానే పొందుకుంటున్నాం. మనము చాలా బాగా పొందుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇంకా నీకు రావాలి అంటే నువ్వు కష్టపడుతున్నా వస్తాయి. కానీ ముందుగా నువ్వేం చేయాలి అంటే 31 నుంచి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి.
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఏమంటున్నాడో తెలుసా? ముందు మీరేం చేయాలి? వాటి గురించి చింతించకండి. మీరేం చేయాలి అంటే, ఇదిగో మీరు ఆయన ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి అన్నాడు. ఆయన రాజ్యం అనగానే సంఘం, నీతి అనగా వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా ఆయన సంఘాన్ని వెతకాలట, ఆయన వాక్యాన్ని వెతకాలట. వాక్యాన్ని ఎవరైనా వెతుకుతున్నారా ఈరోజు? ఎవరికి ఇష్టం వచ్చిన చోటుకు వాళ్ళు వెళ్తున్నారు. నిజంగా ఉన్నది ఉన్నట్టుగా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఆ సంఘములో వాక్యానుసారమైన అపోస్తలుల బోధ జరుగుతుందా? యేసుక్రీస్తు స్థాపించిన ఆ సంఘములో ఆయన బోధించినటువంటి ఆ బోధనా విధానం, ఆ విశ్లేషణ అనేది ఎక్కడన్నా జరుగుతుందా అని వెతుకుతున్నారా ఎవరైనా? ఆ సంఘాన్ని వెతుకుతున్నారా? అలాంటి వాక్యాన్ని వెతుకుతున్నారా? చెప్పండి ప్రియులారా. మీరేం చేయాలి అంటే సంఘాన్ని వెతకాలి, రాజ్యాన్ని వెతకాలి. పరలోక సంబంధమైన రాజ్యమే సంఘం అయితే ఆ సంఘాన్ని మీరు వెతకాలి. ఆ సంఘములో ఇదిగో అపోస్తలుల బోధ జరుగుతుందా లేదా అది ఆలోచించుకోవాలి, విచారణ చేయాలి. అపోస్తలుల బోధ జరుగుతుంది అంటే ఇదిగో ఆ సంఘానికి వెళ్ళటానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఈ భూమి మీద కుటుంబాల కోసం, సమాజం కోసం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఇదిగో అలాంటి వాక్యాన్ని చెబుతున్న, అపోస్తలుల బోధ చెబుతున్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఎలాగో తెలుసా? ఒక వ్యవసాయాన్ని గురించి ఉదాహరిస్తూ యేసుక్రీస్తు మాట్లాడుతూ లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణచివేయబడిన పరిపక్వము ఫలింపనివారు అన్నట్టు. పరిపక్వముగా ఫలింపనివారు. విత్తువాడు విత్తనాలు జల్లుతుంటే కొన్ని త్రోవ పక్కలో పడ్డాయట. ఏమండి? కొన్ని రాతి నేల పడ్డాయట, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయట. ఇక్కడ బాగా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము నీకు అర్థం కాలేదు అంటే, కనీసం ఆదివార దినమున ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చిన తర్వాత కూడా వాక్యం అర్థం కాలేదు అని అంటే, వాక్య ప్రకారమైన బ్రతుకు మనకు లేదంటే వాక్యం అర్థం కాలేదను. వాక్యం ఎందుకు అర్థం కాలేదు అని అంటే, ఈ జీవన సంబంధమైన విచారములు అన్నాడు. అసలు ఈ జీవన సంబంధమైన విచారములు ఏంటి? ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో, ఏమి త్రిందుమో, ఏము త్రాగుదుమో, ఏము ధరించుకుందామో, ఇవే కదండి ఈ జీవన సంబంధమైన విచారములు. అంటే ఏమున్నాయి అంటే ఏంటి అసలు? అందులో నీవు చిక్కుకున్న తర్వాత ఈ జీవన సంబంధమైన విచారములన్నీ కూడా ముళ్ళ పొదలన్నమాట. ఆ ముళ్ళ పొదలలో నువ్వు విత్తనాలు చల్లితే ఆ ముళ్ళ పొదల్లో ఎదిగినట్టే ఉంటాయి, కానీ ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? తొక్కేస్తాయి, ఎదగనీయవు. ఆలోచించండి ప్రియులారా. అందుకే ఒక క్రైస్తవుడిగా దేని మీద మీకు ఎక్కువ చింత ఉండాలో తెలుసండి? నీకుండవలసినటువంటి ఆలోచన ఈ జీవన సంబంధమైన వాటి మీద కాదు, రాబోయే జీవన సంబంధమైనటువంటి విచారణలు నీకు ఉండాలి. ఎందుకంటే ఒక నెబుకద్నెజరే భవిష్యత్తు కాలములో ఈ అధికారం ఎవరి చేతులకు వెళ్తుందో అని ఆలోచించాడు. ప్రపంచ దేశాలను ఏలినటువంటి ఒక పెద్ద రాజండి, ప్రపంచాన్ని ఏలినటువంటి రాజు ఆయన. మొట్టమొదటి సామ్రాజ్యం అది. అలాంటి సామ్రాజ్యాన్ని పాలించినటువంటి అతనికే రాబోయే కాలంలో ఈ అధికారం ఎవరికి వెళ్తుందో, ఈ సామ్రాజ్యం నెక్స్ట్ ఏ సామ్రాజ్యం అవ్వబోతుందో అనేటువంటి దుఃఖం అనేది అతనికి వచ్చింది ప్రియులారా. మరి మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని డబ్బును నువ్వు సంపాదించుకుంటావు, డబ్బును కూడగడతావు. మన అవసరాలకు డబ్బు అవసరమని ముందుగానే సిద్ధపరచుకుంటావు.
దాచుకుంటావు, బ్యాంక్ బ్యాలెన్సులుగా ఉంచుకుంటావు. అంటే ఇన్ని ఆలోచనలు కలిగినటువంటి నీవు, ఇదిగో నీవు చేసిన కష్టం అంతా కూడా ఇంత సంపాదించిన తర్వాత నువ్వే లేకపోతే, ఒకడు లోకమంతా సంపాదించుకొని ఏమండి తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఇదిగో ఈ లోకంలో నువ్వు సంపాదించినదంతా ఎవరి పాలు కావాలి? అంటే ఈ జీవన సంబంధమైన ఆలోచనతోటే ఇవన్నీ కూడా చేసుకుంటున్నావు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జీవితం అనేది మొదటి మెట్టండి. ఈ శరీర దేహములో నీవు ఉన్నంత వరకు ఒకే మెట్టే, చాలా మెట్లున్నాయి. ఈ జీవన సంబంధమైనటువంటి మెట్టు మీద మాత్రమే నువ్వు ఉన్నావు. మరణించిన తర్వాత మన భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే మరణించిన తర్వాత ఎక్కువ ఆయుష్కాలం ఉంటుందా, బ్రతికున్నప్పుడు ఎక్కువ ఆయుష్కాలం ఉంటుందా? చనిపోయిన తర్వాత ఆయుష్కాలం ఉంటుంది. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలని చనిపోయింది? 2000 సంవత్సరాలు. ఏమండి, హేబేలు గారు ఎన్ని సంవత్సరాలైంది చనిపోయి? 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారండి? ఎవరైనా ఉన్నారా? హేబేలు ఉన్నాడు, అబ్రహాం గారు, నోవాహు గారు, యెషయా గారు, ఇర్మియా గారు. ఎన్ని సంవత్సరాలండి వీళ్ళకు? ఒకరికి 4000 సంవత్సరాలు, ఒకరికి 3500 సంవత్సరాలు, ఒకరికి 5000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మరణించిన తర్వాత ఆయుష్కాలం అనేది ఎక్కువగా ఉంటుంది. దేవుడు నీకు ఎక్కువ కాలాన్ని ఇస్తాడు. తరతరములు, యుగ యుగములు ఆయన కాడ జీవింపజేసేటువంటి లోకంలో నువ్వు ప్రవేశిస్తావు. నిన్ను కలకాలము నిత్యం అలాగా ఉండేటువంటి లోకానికి నువ్వు వెళ్ళేదాని కోసం ఆలోచించాలే తప్ప, కొంతకాలం ఉండేటువంటి ఈ లోకం కోసం, ఈ జీవన సంబంధమైన వాటి గురించి నువ్వు ఎక్కువగా విచారములు చేశావు అని అంటే ముళ్ళ పొదలలో పడిపోయావు, నువ్వు ఎదగలేవు. ఆలోచించను ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి నీవు ఉదయకాలం కాబట్టి ఇంకా ఇంటికి మన రుచులు ఇంకా రాలేదు. మధ్యాహ్న కాలం అయితే అప్పటికి ఆలోచనలన్నీ అక్కడే. కుండ ఏమైపోయిందో, బట్టలు ఏమైపోయాయో, ఇల్లు ఏమైపోయిందో ఆలోచించండి. మటన్ ఏమైపోయిందో, చికెన్ ఏమైపోయిందో. ఇక్కడ కూర్చున్న తర్వాత మటన్ చికెన్ల గురించి ఆలోచించడానికి ఇటుకు వస్తారు. ఇంటికాడ ఉన్నప్పుడు ఆలోచనలు రావా? ఇంటికాడ కూర్చున్నప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావా? రావు. ఏమండి, ఎందుకంటే దగ్గర ఉంటారు కాబట్టి. అందుకే ఈ జీవన సంబంధమైన విచారణములో నీవు చిక్కుకోగలిగితే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఫలిస్తుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు ముందుగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి, ఆ తర్వాత నీకు ఏది కావాలన్నా అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి అన్నాడు. అలాగే నీ లోక సంబంధమైన ఆలోచనలు చేయొద్దండి. ఎప్పుడు మన ఆలోచన అంతా కూడా రాబోయే కాలంలో నాకు ఎలాంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు, ఈ కాలంలో నేను దేవుని కోసం బ్రతికితే రాబోయే కాలంలో నిత్యము నివసించేటువంటి లోకానికి నేను వెళ్ళాలి కదా అన్నటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి అని చెప్పాడండి. మరి క్రైస్తవుడిగా నీకు నాకు ఎలాంటి చింత ఉండాలో బైబిల్లో మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి, నేనును నీ క్షేమము తెలుసుకొని తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నేను నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు అన్నట్టు. చూడండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఎవరట? తిమోతి. తిమోతి ఒక దైవజనుడండి. పౌలు గారికి ప్రియమైన కుమారుడు. వాక్యంతో కన్నాడు. వాక్యంతో కన్నటువంటి ఆ తిమోతి ఇదిగో మీకోసం పంపిస్తానని సంఘం గురించి ఎక్కువగా చింత కలిగినటువంటి వాడిగా, నేను రావాలన్న చింత నాకు ఉంది కానీ రాలేనటువంటి పరిస్థితి నాకు వచ్చింది.
అయినా పర్వాలేదు, శీఘ్రముగా మీ దగ్గరికి పంపడానికి తిమోతి సిద్ధంగా ఉన్నాడు, మీ గురించి ఆలోచిస్తున్నాడని చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు చూడండి. ఇంకా అందరూ తమ సొంత కార్యాలే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నట్టు చూడండి. అంటే తిమోతి గారు ఎంతో నమ్మకస్తుడిగా మీ దగ్గరికి రావాలి అని, ఆదరణ కలిగించే మాటలు చెప్పాలని, సంఘాన్ని బలపరచాలి అని నేను రావాలనుకుంటున్నాను, కానీ నాకు కుదరటం లేదు. పౌలు గారు చాలా బిజీ అయిపోయాడు. ఎన్నో సంఘాలను స్థాపించాడు, సంఘాలను నమ్మకస్తులను సిద్ధపరిచాడు, సంఘములో వాక్యాన్ని నేర్పించాడు, ఎవరైతే నమ్మకస్తుడు ఉంటాడో అతన్ని నిలబెట్టాడు, మరలా వేరే ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని స్థాపించాడు. అలా మరి వచ్చినటువంటి వాడే తిమోతి గారండి. సంఘాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి మరి సంఘాన్ని సంబంధించిన చింత తిమోతి గారికి కనబడుతుంది. ఇదిగో మీ దగ్గరికి పంపిస్తున్నాను. మంచి దైవజనుడు తిమోతి, మంచి మాటలు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు తిమోతి. అలాంటి తిమోతిని మీ దగ్గరికి పంపిస్తాను, ఎందుకంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. సంఘంలో సంఘ పెద్దలు బాగున్నారా, సంఘంలో స్త్రీలు బాగున్నారా, సంఘంలో యవనస్తులు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, సంఘంలో పెద్దలు ఎలా ఉన్నారు, సంఘాన్ని గురించినటువంటి చింత తిమోతికి. అందరి కోసం ప్రార్థన చేసేవాడు, అందరి కోసం ఆదరించే మాటలు చెప్పేవాడు, ప్రభువులో బలపరిచే మాటలు చెప్పేవాడు. అలాంటి తిమోతిని పంపిస్తాను అని చెప్పి ఏమండి ఈయన మాట్లాడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే క్రైస్తవునిగా నీకు నాకు ఎలాంటి చింత ఉండాలో తెలుసా? ఒక సంఘాన్ని ఎలా కాపాడుకోవాలనే చింత ఉండాలి. కేవలం దైవజనుడికి మాత్రమే చింత ఉండాలని అనుకోవద్దండి. ఎందుకంటే సంఘం అనగానే ఆయనకు సంబంధము, సంఘం అనగానే ఈయనకు సంబంధము, సంఘం అనగానే ఈ సంఘ పెద్దలకు సంబంధము అని ఎప్పుడు అనుకోవద్దండి. ప్రేమన దేవుని పిల్లలారా, సంఘము అనగానే అందరికీ సంబంధం. అందుకేమంటాడో తెలుసా? సంఘము కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘము బాగుండాలి, సంఘములో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి, వారందరూ కూడా ప్రభువులో నిజంగా బలపడుతున్నారని ఆలోచించాలి, వాక్యంలో స్థిరులుగా నిలబడుతున్నారని ఆలోచించాలి, సంఘము ద్వారా దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆలోచించాలి. ఆ వంతుగా నేను కూడా కృషి చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి, విచారణ కలిగి ఉండాలి. చింత, సంఘాన్ని గూర్చిన చింత తిమోతి గారికి ఉందట. ఎందుకంటే లోకంలో అందరూ తమ సొంత కార్యాలు చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే దేవుణ్ణి నమ్మిన, ప్రభువుని నమ్మిన వారు కూడా ఏమైపోయారు అని అంటే ప్రియులారా, యేసుక్రీస్తు కార్యాలను మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. ప్రియులారా, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి ఎవరండి? దేవుడు. తిమోతి సంఘాన్ని గురించి చింతిస్తున్నాడు, దేవుడు మిమ్మును గురించి చింతిస్తున్నాడు. ఆయన కూడా సంఘాన్ని గురించే చింతిస్తున్నాడటండి. ఏమండి? యేసుక్రీస్తు సంఘాన్ని గురించి చింతిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని గురించి చింతిస్తున్నాడు. ఈ అందరూ కూడా సంఘం బాగుపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాక్యంలో నడిపింపు కావాలి, భక్తిలో నడిపింపు కావాలి, విశ్వాసంలో నడిపింపు కావాలి, వీళ్ళందరూ కూడా బలపడాలి అని ఎంతో చింతిస్తున్నారు. ఒక తిమోతికి ఆత్మీయుడుగా ఏమండి ఏ బంధము లేకుండా ఆత్మబంధము కలిగినటువంటి అందరి కొరకు ఆలోచిస్తున్నాడటండి తిమోతి గారు. అలాగే పౌలు గారు కూడా ఆలోచిస్తున్నాడు. తను పడిన శ్రమల గురించి మాట్లాడుతూ ఏమంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవగలిగితే ప్రియులారా, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచున్నాను, నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, ఏమండి నదులనైన ఆపదలలోను,
దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనులనైన ఆపదలలోను, అన్నజనుల వలనైన ఆపదలోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదలోను, కపట సోదరుల ఆపదల్లోను ఉంటిని. ఆ, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ ఆ, చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియోగాక, ఏమండి, ఎన్నో ఆయన పడిన శ్రమల గురించి మాట్లాడుకుంటూ వచ్చి ప్రత్యేకించి ఒక మాట మాట్లాడుతుండు. ఇవియోగాక సంఘములన్నిటిని కూర్చిన చింత నాకు ఉంది అంటున్నాడండి. సంఘములను గూర్చిన చింత. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, ఇక్కడ ఆయనకు పడినటువంటి సంఘము కోసం, ఆత్మల రక్షణ కోసం, ఆత్మల రక్షణ భారాన్ని కలిగినటువంటి ఆయన పడిన కష్టాన్ని, ఇదిగో పడిన శ్రమల గురించి రాసుకుంటూ వచ్చాడు. ఇవేగాక ఇంకా చెప్పాల్సినట్టు దండిగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవియోగాక ఇంకేముంది అంటే, నాకు సంఘములను గూర్చిన చింత ఉంది అన్నాడు. సంఘక్షేమం కోసం, సంఘం బాగుండాలని కోరుకున్నటువంటి ఆ ఆలోచనతో ఆయన చింతిస్తున్నాడట. ఎందుకంటే ఎన్నో సంఘాలను స్థాపించాడు కదా ఆయన. ఒక సంఘము కూడా ఫెయిల్ కాకూడదు అనుకున్నాడండి ఆయన. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, స్థాపిస్తారు, ఏమండి, మరి ఆపదలు వచ్చేసరికి, బాధలు వచ్చేసరికి, శ్రమలు వచ్చేసరికి సేవనే మరి ఏమండి ఆపేసుకుంటారండి. కానీ పౌలు గారు అలా చేయలేదు. సంఘాలను ఎక్కడెక్కడ స్థాపించాడో ఆ సంఘాలన్నింటిని కూడా వాక్యముతో బలపరిచాడట. సంఘాన్ని కాపాడుకోవాలి, సంఘ యోగక్షేమాలు నాకు తెలియాలి, సంఘం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని ఆయనకు చింత కలిగి ఉన్నాడట. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుణ్ణి నమ్మినటువంటి వారందరికీ కూడా, ఏమండి, దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతున్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట మాట్లాడతాడండి. ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ఎలా ఉంటాడు అనంటే, ఇదిగో, ఏమండి, నీళ్ళ ఒడ్డున నాటబడిన ఒక చెట్టు ఎలాగైతే భయపడకుండా ఉంటుందో అలాగా ఆ మనిషి ఉంటాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఏమండి, అతడు ఎలా ఉంటాడో తెలుసా? చెట్టుకి ఏమవసరం? నీళ్ళు అవసరం. కానీ నీళ్ళ ఒడ్డున్నే అది ఉందనుకోండి, ఇంకా నీళ్ళేమవసరం? చక్కగా పండుతుంది. వర్షము లేకపోయినా పండుతుంది, వర్షమున్నా పండుతుంది, వెట్ట కలిగిన అంటే ఎండ దెబ్బ కొట్టినా పండుతుంది. ఎలా ఉన్నా కూడా పండుతుందండి ఆ చెట్టు. అలాగా దేవుణ్ణి ఆధారం చేసుకొని భూమి మీద మనం బ్రతకగలిగితే ఎలా ఉంటామో అంటే, ఎలాగైతే నీటి ఒడ్డున ఎలాగైతే ఒక చెట్టు చక్కగా బ్రతుకుతుందో అలాంటి బ్రతుకు మనందరికీ కూడా వస్తుంది. ప్రతి కార్యానికి ముందు దేవుణ్ణి పెట్టుకొని, ప్రతి ఆలోచనకు దేవుణ్ణి ముందర పెట్టుకొని మనం ఆలోచిస్తే, చేయగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో దేవుడు నీకు తోడుంటాడు గనుక, నీకు ఏ ఆపదొచ్చినా ఆయనే చూసుకుంటాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. దేవుని కోసం బ్రతకాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఈ లోకపు ఆలోచనలను, ఈ జీవన సంబంధమైన ఆలోచనలు, విచారములు మనలోకి రానివ్వకుండా జాగ్రత్త పడాలి ప్రియులారా. ఎందుకంటే ఆత్మీయత దెబ్బతింటుంది, ముళ్ళ పొదలు ఒత్తేస్తాయి. జీవన వ్యాపారంలో చిక్కుకున్నావా, నిన్నెవరు విడిపించలేరు. అందుకే ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని కలిగి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం ఇదిగో సంఘంలో జీవించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడుకుంటూ వస్తాడు.
క్షేమంగా ఉంటావు. మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఎలా ఉండాలి తెలుసా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలట. వివాహాన్ని, భార్యను, పిల్లలను జ్ఞాపకంలో పెట్టుకున్నారు అనంటే దేవుని సేవ మీరు చేయలేరు. ఎందుకంటే మీటింగ్కి వెళ్ళారనుకోండి, వివాహం కానంత వరకు మీటింగ్కి వెళ్ళినటువంటి వారు కుర్చీలను ఎత్తుతారు, బరకాలను ఎత్తుతారు, అన్నీ చేస్తారు, అన్ని పనులు చేస్తారు. కానీ వివాహం అయిన తర్వాత మీటింగ్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడైతే ఆశీర్వాదం ఇచ్చాడో గాక అని వెంటనే భార్య ఎక్కడుంది, పిల్లలు ఎక్కడుంది, ఆటో ఎక్కడుంది పట్టించుకుంటారు ఎవరైనా? అవి స్టేజ్ ఎలా ఉంది, పరకాలు ఎలా ఉన్నాయి, మరి కుర్చీలు ఎలా ఉన్నాయి, ఏమండి ఆ మీటింగ్ పనులు ఎక్కడ ఆగిపోయాయా లేదా, ఇవన్నీ ఏం ఆలోచించాడు. ఫస్ట్ భార్య మతుకొస్తుంది. చిన్నోడు ఎక్కడవే, పెద్దోడు ఎక్కడవే, నడిపోడు ఎక్కడవే, ఎక్కడ కూర్చోండ్రి, అందరిని కూడా కట్టుకుంటాడు. ఎక్కడి తొందర టైం అయిపోయింది. ఏం టైం అయిపోయింది? పడుకోవడానికే. ఇంకా పనులు ఆగిపోయాయి. అందుకే ఏమన్నాడు తెలుసా? భార్యలు ఉన్నవారు ఎలా ఉండాలట? అదేనమాట, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు ఉండాలట. తర్వాత ఏడ్చువారు ఏడవనట్టును ఉండాలట. ఏమండి, చాలామంది లోపలనే కుమిలిపోతుంటారు చూసారా? కళ్ళనీళ్ళు రాదండి, లోపలనే ఏడుస్తుంటారు, లోపలనే దుఃఖపడుతుంటారు. మకం అలా చూడగానే విచారం కలిగిన దుఃఖం, తట్టుకోలేనంత బాధ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఏడ్చువారు ఏడవనట్టును. అంటే కళ్ళనీళ్ళు వచ్చిన ఓహో ఇది డూపులే అనుకొని తుడుచుకోవాలన్నమాట. ఏడుపు వచ్చింది అనుకోండి, ఓహో ఇది డూపు. ఎందుకంటే ఈ లోకపు నటిస్తున్నారు అంతే. ఏడుపు వచ్చిందంటే నటన. ఆలోచించండి. ఏమంటే భూమి మీద దేవుని కంటే ఎవ్వరు మనకు ముఖ్యం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. భార్య, పిల్లలు, సంబంధులు, తల్లి, తండ్రి, వీళ్ళందరికంటే మొట్టమొదటి స్థానం దేవుడు అనుకోవాలి. మొట్టమొదటి స్థానం నా దేవుడు అనుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించి బ్రతకడం అంటే ఇదంటే, ప్రతి విషయంలో దేవుణ్ణి తలంచుకొని, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి, ఏమండి ప్రతిది కూడా దేవునికి చెప్పి చేయటం అన్నమాట. దేవుని మీద ఆధారపడి బ్రతకటం. తర్వాత సంతోషపడివారు సంతోషపడినట్టును, కొనువారు తమది కానట్టును, తాను కొన్నది తమది కానట్టును. ఈ సెల్ ఉందనుకోండి, సెల్ నేను కొన్నాను, ఏమండి సెల్ ఏమనుకోవాలి? నాది కాదులే ఇది అనుకోవాలి. మీరు కొన్నది మీది కానట్టుగా ఉండాలట. ఎందుకంటే ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన, తండ్రి స్థానం ఒక నటన, తాత స్థానం నటన, భర్త స్థానం నటన. ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోషపెట్టగలవని ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుచున్నాడు అన్నట్టు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. దేవుని యొక్క కార్యాలను చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలని అనుకున్నాలే తప్ప ఈ భూమి మీద మనుషులను సంతోషపెట్టాలనే చింత నీకు ఉండకూడదు. ఆయనను సంతోషపెట్టే కార్యాల గురించి చింతించాలట. దేవుడు సంతోషపడే కార్యాల గురించి చింతించాలట అండి. ఆలోచించండి. క్రైస్తవుని యొక్క చింత ఎప్పుడు కూడా సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం ఏమండి చింతించాలి. అందరూ బాగుండాలి, ఏమండి అందరూ ప్రభువులో ఉండాలి,
అందరూ దేవునిలో స్థిరులుగా ఉండాలి, వాక్యంలో స్థిరులుగా ఉండాలి, భక్తిలో స్థిరులుగా ఉండాలి, విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి అని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ బాగుండాలని కోరుకోవాలి. అలాంటి ఆలోచన కలిగి మనందరం కూడా ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తున్నాను.